ఈ బెలూన్ బాగుంది కదండి. అవునరా. సువి, నువ్వు ఇంకేమన్నా చిన్నపిల్లవా? పదా. సువి, ఈ ఫౌంటైన్ చూడడానికి ఎంత బాగుందో కదా. వావ్, సో బ్యూటిఫుల్. ఎంత బాగుందండి ఈ ప్లేస్. అవునరా, ఇది కానా ఖజానా అని ఈ స్ట్రీట్ రా. కర్నూలులో రీసెంట్ గా ఓపెన్ చేస్తారు, అందుకే పార్టీ అనే సొద్దుతో తీసుకొచ్చా. అవునా అండి? అవునరా, ఈ స్ట్రీట్ చాలా బాగుంది. ఏవండి, జాగ్రత్త. సరేరా. కర్నూలియన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. అమ్మగారు, పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. సరే రంగమ్మ. అమ్మగారు, చిన్నమ్మగారు ఎక్కడ? అమ్మగారు కనిపించలేదు. లోపల ఉంది రంగమ్మ, జాబ్ చేస్తుంది. అవునా అమ్మగారు? ఇంకా చిన్నమ్మగారు జాబ్ చేస్తే మీకు టాన్కి టిఫిన్లు టీలు వచ్చినట్టే. అలా ఏం ఉండదులే రంగమ్మ. చూస్తారులే అమ్మగారు. ఎంత మంది ఉన్నారని ఇదేమన్నా గొప్ప పన ఏంటి? పనంతా చేస్తే వర్క్ చేస్తుంది. ఈ చీర అంటే కొత్తది ఉన్నట్టుంది. అవునమ్మగారు, కొచ్చిర ఎదురింటక్క పెట్టింది. పని బాగా చేస్తున్నా అని కార్తీక మాసం కానీ కొనిచ్చింది. అవునా? ఇది ఎందుకు టెండర్ తిరుగుతున్నట్టుంది. అయినా ఈ కార్తీక మాసానికి నల్ల చీర ఏంటే? నేనదే అనుకున్నా అమ్మగారు. అదే మా మేఘనమ్మ అయితే కార్తీక మాసానికి మంచి ఎర్ర చీర పెడుతుంది అనుకున్నా కదా అమ్మగారు. అంతేలే రంగమ్మ, ఈ పూలు తీసుకుపోయి గుమ్మాన్ని కట్టు. సరే అమ్మగారు. బాగైంది, లేకపోతే ఈ రంగమ్మతోనే పెట్టుకుంటదా? ఇంకా టిఫిన్ చేయలేదే. ఇంకా పడుకుందా? అవునులే, వాళ్ళ తల్లి కూర్చోబెట్టి చేసినట్టుంది. అయినా దీనికి అక్కడి నుంచి వచ్చినాక పని మీద ధ్యాసే లేదు. సుభిక్ష, వర్క్ చేస్తున్నావా? అవునత్తమ్మ. సరేలే. అమ్మగారు. చెప్పు రంగమ్మ. ఏంటమ్మగారు, వంట మీరు చేస్తున్నారు, చిన్నమ్మగారు చేయలేదా? లేదు రంగమ్మ, సుభిక్ష వర్క్ లో కూర్చోయింది. నేను చెప్పలేదు అప్పుడే, చిన్నమ్మగారు ఉద్యోగం చేస్తే వంట పని అంతా మీరే చేయాలని. నువ్వు ఈ పంచి కాస్త వంట కూడా చేయరంగమ్మ, జీతం కూడా కాస్త పెంచిస్తాంలే. అమ్మో, నాకు వంట చేయడం రాదమ్మగారు, నాకే మా ఆయన వండి పెడుతుంటే. అబ్బా, అమ్మా అమ్మా. సువి, వర్క్ ఎక్కువ ఉన్నారా? అవునండి, ఇప్పుడు మీటింగ్ కూడా ఉంది. అవునారా? వైఫై కనెక్షన్ కూడా పోయింది, అదే టెన్షన్ లో ఉన్నా. ఉండు, వైఫై వాళ్ళ కాల్ చేస్తా. అలాగే అండి. హలో, ఇంటర్నెట్ రావట్లేదండి. అమ్మా, అబ్బా, అబ్బబ్బా. అమ్మో, ఈ సినిమాకి చికెన్ ఉండాలి. ఎవరో నువ్వు ఎదురైన తొలిసారి. అమ్మా, సుభిక్ష ఇంటి పని వంట పని చేస్తుంది. వర్క్ లో ఉండి ఏమీ చేయట్లేదు, అంతా నాకే పడింది. ఏంటిది, పొద్దునిచ్చిన పాలు ఇంకా తాగలేదు? సుభిక్ష, ఇంకా వర్క్ అయిపోలేదా? లేదత్తమ్మ, ఇంకాసేపట్లో ఆఫీస్ కాల్ కూడా ఉంది. అవునా సుభిక్ష? సరే. సుభిక్ష జాబ్ చేస్తున్న పంచి నాకు పని ఎక్కువ అయింది. అదే కాక సుభిక్ష టైంకి తినడం లేదు, మధుతో సరదాగా కూడా ఉండడం లేదు. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. అమ్మా, భోంచేసావా? లేదురా ఇంకా. సరే, తిందాం రామా. సువి, తిందాం రా. మీరు అత్తమ్మ తినండి, నాకు వర్క్ ఉంది. సరేరా. ఏంటో అమ్మా, సుభిక్ష మనతో కలిసి భోంచేయడానికి కూడా టైం లేదు.
అవును. శిక్ష వర్క్ అయిపోయిందా? అయిపోతుంది అత్తమ్మ. మధు మధు ఏంటమ్మా? రారా, ఇక్కడికి వచ్చి కూర్చొని నీతో మాట్లాడాలి. శిక్ష నువ్వు కూడా వచ్చి కూర్చో. వస్తున్నా అత్తమ్మ. ఏంటత్తమ్మ? శిక్ష ఈ జాబ్ వద్దు, ఇంట్లో ఉండి చేసుకోనిలే అంటే టైంకి తినింది లేదు, పనుకోయింది లేదు. ఏం జాబ్ ఇది? ఏం వద్దు శిక్ష. అవును సుభిక్ష, మీరు చెప్పింది నిజమే అత్తమ్మ. ఏందో హార్ట్ డిస్కషన్ జరుగుతుంది. మీరు చెప్పింది నిజమే అత్తమ్మ. ఏదో హార్ట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ జాబ్ చేస్తున్నప్పటి నుంచి నేను ఇంటి పని సింబాని ఏం పట్టించుకోలేకపోతున్నా. ఈ నెలలో నేను చాలా కోల్పోయా. సరే అత్తమ్మ, మానేస్తాను. ఈ జాబ్ రిజైన్ చేసే సువి. సరే అండి. అత్తమ్మ, సారీస్ బిజినెస్ పెట్టుకుందామా? ఏంటి శారీస్ బిజినెస్? ఎందుకే? నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలంటే చాలా ఇష్టం ఉండేది అత్తమ్మ. అదో పెద్ద పంచాయతీలే అమ్మా, ఏం వద్దు. సరే అత్తమ్మ, నేను వేరేగా ఆలోచిస్తా. అమ్మగారు, ఒక బజ్జీల బండి పెట్టుకుందామా? సాయంత్రం వెంచర్ లో ఫుల్ గిరాక్ ఉంటది. మీరు బజ్జీలేండి, నేను పొట్లాలు కడతా. సాఫ్ట్వేర్ కంటే జీతం ఎక్కువ వస్తుంది అమ్మగారు. ఏ రంగమ్మ, నువ్వు ఊరుకోవే. నేనేం చెప్పాను? నన్నోరు ముసుకమంటుంది. 4 రకాలు కష్టపడితే 4 గంటలు సంపాదించుకోవచ్చని చెప్తున్నా. అది తప్పేనా? ఈ రంగమ్మ ఏమో గొనుగుతున్నట్టుంది. ఎవరు మీరంతా? మిమ్మల్ని అసలు ఎవరు పిలిచారు? మేడమా? ఇంట్లో ఏ మేడం లేదే. పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నారు పిల్లలు మీరంతా. సుభిక్ష మేడం మళ్ళీ పిలిచింది. శిక్షరా? శిక్ష అత్తమ్మ, నేనే పిలిచాను. మన వెంచర్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను అత్తమ్మ. నేను ట్యూషన్ చెప్తున్నా అని, అందుకే వచ్చారు పిల్లలంతా. అవునా? సరే రండి మా, రండి, ఇక్కడ వచ్చి కూర్చోండి. పిల్లలు, మీరందరూ ఒక్కొక్కరు లేచి పేర్లు చెప్పండి. నా పేరు తేజు మేడం. నా పేరు సూర్యసుమారెడ్డి మేడం. పేరు జస్సు మ్యామ్. నా పేరు దుర్వాంత్ రెడ్డి మేడం. నా పేరు భువన్ విజాతి రెడ్డి. నా పేరు మోక్షి మేడం. ఓకే, సిట్ డౌన్. మేడం ఇంటి వట్ట. రే కూర్చో, ఇప్పుడే కదా వచ్చింది. ఆరాధ్య, నువ్వు బుక్ తీసి హోంవర్క్ చేయి. బుక్ తాల టీచర్. మేడం నేను ఇంటికి పోతా. మేడం నేను ఇంటికి పోతా. ఎందుకురా ఏడుస్తున్నావు? మేడం పాము సీరియల్ వస్తుంది, ఇంటికి పోతా. ఏం పామ్ సీరియల్ రా? నాగపంచం సీరియల్ వస్తుంది, నేను పోతా. మేడం వాడు పాము సీరియల్ చూస్తాడు. ఓ గాడ్, చిన్నపిల్లలు కూడా సీరియల్ చూస్తున్నారా? ఏం వద్దు, కూర్చో. తేజు స్లేట్. పిల్లలు, ఇప్పుడు ఏబిసిడీలు అండ్ రైమ్స్ పలికిస్తాను, పలకండి. ఏ బి సి డి. మేడం, మా చెట్టుకు పనులు కాసినాయి, తేవాలా మేడం? రేపు తెద్దు లేరా? కూర్చో. ఏంది చిన్నమ్మగారు ట్యూషన్ చెప్తున్నట్టుంది? ఏంట్రంగమ్మా, నువ్వు చదువుకుంటావా? పోయింటి పని చేయపో. ఆహా, నేను చదువుకుంటా. రంగమ్మ, నువ్వు పలకట్లేదు చూడు. వద్దంటే వింటావా? ఏ ఏజ్ లో చదవాల్సిందే ఆ ఏజ్ లో చదవాలి. నువ్వు వెళ్ళి పని చూడుపో. ఏంటో, నేను ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఇక్కడ పనిచేయడానికి ఎవరు దొరకరని బహుశా అమ్మగారు బాధపడుతున్నట్టున్నారు. అమ్మా, సువి ట్యూషన్ బాగా చెప్తుంది కదా? అవునరా, బహుశా దీన్నేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఇలా చాలా టాలెంట్ ఉంది కదమ్మా. వీడేంటి అంత సిగ్గుపడుతున్నాడు? మేడం, నా బిడ్డను బాగా చదివాను మేడం. ఎంత కష్టమైనా దీన్ని ఐపీఎస్ చదివించి కలెక్టర్ చేయాలనుకుంటున్నా మేడం. రంగమ్మ, ఐఏఎస్ చదివితే కలెక్టర్ అవుతారు, ఐపీఎస్ చదివితే పోలీస్ ఆఫీసర్ అవుతారు. ఈ విషయం కూడా తెలీదా రంగమ్మ నీకు? మళ్ళా చదివి కలెక్టర్ అవుతాదంట. చిన్నమ్మ గారు, నా బిడ్డ కలెక్టర్ అయితే కలెక్టర్ అమ్మాయిన నేను ఇంట్లో పని చేయనేమో అని కుళ్ళుతో అలా చెప్తుంది. పెద్ద ప్లానే. ఈ టీచర్స్ ఈ చిన్నపిల్లల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారో ఏమో.